మీరు ఇప్పుడు చెప్పిన నెంబర్స్ కానీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కానీ నిన్న ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన పిఆర్ మార్కెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ అని పెర్ఫార్మెన్స్ అని చెప్పారు. సో దాన్ని బట్టి మీకు ఎక్కడో అసంతృప్తి ఉంది. 30 సినిమాలు చేసిన నటుడుగా, ప్లస్ మీరు హిందీ సినిమాలు చేశారు, తమిళ సినిమాలు చేశారు, మల్టీ స్టార్ చేశారు అని. సో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? మీకున్న అసంతృప్తి ఏంటి? అది అసంతృప్తే కాదండి. వాళ్ళకు ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటని నేను బ్రేక్ డౌన్ చేసి చెప్పాను అంతే. ఇప్పుడు దీనికి ఏంలా, ఇప్పుడు నేను 2 బాడీ గార్డ్ని పిఆర్ మిషన్, ఇప్పుడు నాకు ఆల్రెడీ పిఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిఆర్ కంపెనీస్ ఇన్ ఇండియాతో నేను పనిచేస్తున్నానండి. బట్ నేను ఇక్కడ రన్ చేయట్లా, నా హిందీలో నేను చేసే వర్క్ కోసం రన్ చేసుకుంటున్నా. ఓకేనండి. ఇక్కడికి వచ్చేసరికి వంశీశేఖర్ వాళ్ళకన్నా బెటర్ పిఆర్ ఇంకోరు లేరు. ఓకేనండి. వెరీ క్లోజ్ టు మీ ఫ్రెండ్స్ ఉన్నాయి, నా మీద ఎక్స్ట్రా ప్రేమ ఉంది. పాయింట్ ఏంటంటే మనం దాంతో ఏం చేయాలనుకుంటున్నాం అనేదే పద్ధతి అండి. నేను దాంతో వాళ్ళని అడిగిన ప్రశ్నకి అది నేను చేయాలంటే ఇవన్నీ నేను చేయాలి, నాకు పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ లేదు అనేది నేను చెప్పొచ్చింది. చేయాలంటే వెరీ ఈజీ, యాజ్ ఇట్ ఈస్ 6 monthsలో చేసి చూపించమంటారో చెప్పండి. మీరు పిఆర్ మార్కెటింగ్ మీదే మన ఇది ఆధారపడి ఉంటుంది అంతే అనుకుంటున్నారు. కాదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకన్నా చాలా టాలెంటెడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారండి. ఓకేనా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ఎస్పెషలీ టుడే ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇప్పుడు మీరే ఈ మాట మీడియా వాళ్ళు అడిగితే ఎలా చెప్పండి? మీరు చెప్పండి, పిఆర్ మీడియా కరెక్టా కాదా? మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళేది మీరేగా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనుషులు మన గురించి ఏం మాట్లాడుతున్నారు, బయట ఏం స్ప్రెడ్ చేస్తున్నారు, ఆలోచనని ఏం సీడ్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్ అండి. లేదా మనం చేయకపోతే మన గురించి నెగిటివ్ ఇంకెవరో సీడ్ చేస్తారు, అది సీడ్ అయిపోద్ది కదా. నేను అది ఇంపార్టెంట్ అని ఓపెన్ చేసి చెప్పాను అంతే.